హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. ప్రీవియస్ సెషన్స్లో మనం డా సబ్జెక్ట్ సంబంధించి అంటే డిఫైన్ అల్గరిథం, ప్రాపర్టీస్ ఆఫ్ అల్గరిథం, పెర్ఫార్మెన్స్ ఆఫ్ అల్గరిథం, అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ ఆఫ్ అల్గరిథం ఇవి చూసాం కదా. ఈరోజు మనం డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద అల్గరిథం డిజైన్ టెక్నిక్. దీనిలో మనం డివైడ్ అండ్ కాంకర్లో బైనరీ సెర్చ్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా డివైడ్ అండ్ కాంకర్లో మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి: బైనరీ సెర్చ్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్. ఈరోజు సెషన్లో మనం బైనరీ సెర్చ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, బైనరీ సెర్చ్ ఇన్ DNC. DNC means divide and conquer mechanism. Binary search is a technique for searching of element in a given array list. అంటే మనకు array list ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తాడనమాట. దాంట్లో మనం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని సెర్చ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇట్ ఫాలోస్ డివైడ్ అండ్ కాంకర్ మెకానిజం. ఇది మనకి ఎప్పటికప్పుడు డివైడ్ అండ్ కాంకర్ మెకానిజంని ఫాలో అవుతుంది. కన్సిడర్ the array list of elements a of I so on, a of m so on, a of I minus 1 or n minus 1. This is mid value, this is lower value, this is higher value, this is right sublist. మిడ్ వాల్యూ కన్నా లెఫ్ట్ ఉన్నది మొత్తం ఏమవుతుందంటే మనకి లెఫ్ట్ సబ్ లిస్ట్, రైట్ ఉన్నది మొత్తం ఏమవుతుంది రైట్ సబ్ లిస్ట్. మిడిల్ వాల్యూ, లోవర్ వాల్యూ, హైయర్ వాల్యూ, లెఫ్ట్ సబ్ లిస్ట్, రైట్ సబ్ లిస్ట్. అంటే డివైడ్ అండ్ కాంకర్ చేయాలంటే మనం ఫార్ములా అప్లై చేయాలి. మిడ్ వాల్ ఇజ్ ఈక్వల్ టు లోవర్ ప్లస్ హైయర్ బై 2. ఇది మన ఫార్ములా. అంటే ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం లిస్టుని 2 హాఫ్స్గా డివైడ్ చేసి మనం ఏ ఎలిమెంట్ సెర్చ్ చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్ని మనం ఎగ్జాంపుల్లో సెర్చ్ చేసుకుంటాం. సర్చింగ్ మీన్స్ ఫైండ్ ద ఎలిమెంట్ ఇన్ ఏ యారే లిస్ట్ అనమాట. ఓకేనా, అది మనం సెర్చ్ చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. అది చూద్దాం. అండ్ బైనరీ సెర్చ్కి వచ్చేసేసి మన బైనరీ సెర్చ్ సాల్వ్ చేయాలి అంటే దీనికి టైం కాంప్లెక్సిటీ అనేది ఎలా ఉంటుందంటే వీఆర్ హ్యావింగ్ ఏ టైం కాంప్లెక్సిటీ లైక్ బెస్ట్ కేస్ ఉంటుంది, యావరేజ్ కేస్ ఉంటుంది, నెక్స్ట్ వర్స్ట్ కేస్ ఉంటుంది. బెస్ట్ కేస్లో అయినా, ఈవెన్ వర్స్ట్ కేస్ అయినా అండ్ యావరేజ్ కేస్ అయినా ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ని ఉంటుంది అనమాట. ఇది టైం కాంప్లెక్సిటీస్. ఒకవేళ ఈ డిఎన్సి మెకానిజంలో టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేషన్స్ కావాలంటే అవి మనం ఒక వీడియోలో చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ మాస్టర్ మెథడ్ యూస్ చేసి టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేషన్ సపరేట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ప్రాబ్లం ఎలా చేయాలని చూద్దాం. బైనరీ సెర్చ్కి ఇది ఫార్ములా, ఇవి కాంప్లెక్సిటీస్, ఇది ఎలా మనం చేస్తాం అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక లిస్ట్ తీసుకున్నాం, దానిలో ఎలిమెంట్ని సెర్చ్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసేసి కన్సిడర్ array list. This is our array list. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay, this is our array list. Okay, in this list whatever the element you want to search, అంటే మన ఎలిమెంట్ ఏది కావాలంటే అది సెర్చ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఆ ఫార్ములా? మిడ్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు లోవర్ ప్లస్ హయ్యర్ బై 2. లోవర్ అడ్రస్ ఎంత? 0. హైయర్ అడ్రస్ ఎంత? 8 బై 2. ఎంత ఆన్సర్? 4. The list is divided into 2 equal parts: 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. చాలా మంది ఫార్ములా అప్లై చేసేటప్పుడు అడ్రస్ చూడకుండా లోవర్ వాల్యూ హైయర్ వాల్యూ అంటే లోపల వాల్యూస్ చూసేస్తారు. ఇట్స్ రాంగ్. We are always perform the
ఆపరేషన్ ఆన్ అడ్రస్. ఈవెన్ మనం ప్రోగ్రామ్ రాసినా కూడా ప్రోగ్రామ్ అడ్రస్ మీదే రాస్తాం. సో దట్ 0 to 8 అడ్రస్ వీ హ్యావ్ టు కన్సిడర్ అనమాట. అండ్ లిస్ట్ కన్సిడర్ చేసేటప్పుడు కూడా డోంట్ గో ఫర్ డిసెండింగ్ ఆర్డర్ లిస్ట్. బైనరీ సెర్చ్ కానీ లీనియర్ సెర్చ్ కానీ చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం సెర్చ్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ అసెండింగ్ ఆర్డర్ ఎలిమెంట్, నాట్ ఫర్ ద డిసెండింగ్ ఆర్డర్ ఎలిమెంట్స్ అనమాట. ఇఫ్ దే ఆర్ గివింగ్ ఎ డిసెండింగ్ ఆర్డర్ ఎలిమెంట్, you can apply any one of the sorting method, then you can convert into ascending order. Okay, we have to search. For suppose our value is 4 and address ekkada undi. This is 4. The list is divided into two parts. This is called left sublist. This is called right sublist. అంటే మన మిడ్ వాల్యూను బేస్ చేసుకుని లిస్ట్ 2 parts గా డివైడ్ అయిపోయింది. This mechanism is called DNC, divide and conquer mechanism. నేను ఇప్పుడు సర్చ్ కీ వాల్యూ నేను అనుకుంటాను. వీ హ్యావ్ టు కన్సిడర్ సర్చ్ కీ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు సర్చ్ కీ వాల్యూ కే అనుకుందాం. కే ఇజ్ ఈక్వల్ టు 20 అండ్ కే ఇజ్ ఈక్వల్ టు 80. ఈ 2 ఎలిమెంట్స్ నేను సెర్చ్ చేయాలండి. ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ కే ఇజ్ ఈక్వల్ టు 20, కే 20 సెర్చ్ చేయాలంటే ఆల్వేస్ సర్చ్ కీ వాల్యూ కంపేర్ విత్ ద మిడ్ ఎలిమెంట్. మిడ్ ఎలిమెంట్ అంటే 4 అడ్రస్ ఎంత ఉంది? 50తో కంపేర్ చేసినప్పుడు 20 చిన్నది కాబట్టి అవర్ సర్చింగ్ ప్రొసీజర్ ఇస్ దేర్ ఇన్ లెఫ్ట్ సబ్ లిస్ట్. గో ఫర్ లెఫ్ట్ సబ్ లిస్ట్. లెఫ్ట్ సబ్ లిస్ట్ కి వెళ్ళండి. 1 2 3 4 దెన్ 5 10 20 30 40 50 ఇంక్లూడింగ్ మిడ్ వాల్యూతో సహా తీసుకోవాలి. 0 1 2 3 4. అగైన్ ఫార్ములా మిడ్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ప్లస్ హైయర్ బై 2. లోవర్ ప్లస్ హైయర్ బై 2 అంటే 0 ప్లస్ 4 బై 2. 0 ప్లస్ 4 బై 2 అంటే ఎంత? 2 దగ్గర ఎంత ఉందండి? 30. అంటే మనం అనుకున్న సర్చింగ్ ఎలిమెంట్ వచ్చిందా? రాలా. అగైన్ దిస్ లిస్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. అంటే k ఇజ్ ఈక్వల్ టు 20 మనం సెర్చ్ చేయాలంటే మళ్ళీ ఈ పార్ట్ లో నెక్స్ట్ సబ్ లిస్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ సబ్ లిస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే 30 కన్నా చిన్నది కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ సబ్ లిస్ట్ వచ్చేసి మనకి 0 1 2 10 20 30. అగైన్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ప్లస్ హైయర్ బై 2. 0 plus 2 by 2 is 1. అంటే 1 దగ్గర 20 ఉంది. సర్చింగ్ ఈజ్ ఓవర్. అంటే ఇక్కడ మనం అనుకున్న ఎలిమెంట్ ని సెర్చ్ చేయగలిగాం. అంటే ఫస్ట్ లిస్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. అగైన్ దిస్ లెఫ్ట్ సబ్ లిస్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. అగైన్ దిస్ లిస్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. Then you can get the element like 20. This is divide and conquer to search a given element in the mechanism. మనం ఇలా మెకానిజం లో కనుక్కోవాలి. ఫర్ సపోజ్ 80 సెర్చ్ చేయాలి. అప్పుడు మీ సర్చింగ్ ఎటువైపు ఉండాలి? రైట్ సబ్ లిస్ట్. చూడండి, k is equal to 80 తీసుకున్న ఎగ్జాంపుల్. అప్పుడు మనకి రైట్ సబ్ లిస్ట్ లో ఇంక్లూడింగ్ మిడ్ వాల్యూతో తీసుకోవాలి. 50 60 70 80 then 90. 4 5 6 7 8. మిడ్ is equal to lower plus higher by 2. 4 plus 8 by 2. అంటే ఎంత అవుతుంది మనకి? 4 plus 8 by 2. టోటల్ వచ్చేసి మనకి 12 by 2 అవుతుంది. 12 by 2 అంటే 6 దగ్గరికి లిస్ట్ డివైడ్ అయింది. కానీ మనకు ఉన్న ఎలిమెంట్ ఎంత? 80 మనం సెర్చ్ చేయాల్సింది, కానీ 70 వచ్చింది. 70 కన్నా 80 పెద్దది కాబట్టి, బిగ్గర్ ఎలిమెంట్ కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ అగైన్ రైట్ సబ్ లిస్ట్. మళ్ళీ రైట్ సబ్ లిస్ట్ తీసుకోండి డివైడ్ అండ్ కాంకర్ లో. 6 7 8 70 80 దెన్ 90. అగైన్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ప్లస్ హైయర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 8 బై 2. అంటే 6 8 అంటే మొత్తం ఎంత? 14 by 2. 14 by 2 అంటే 7 దగ్గర ఎలిమెంట్ ఎంత ఉంది? 80. సర్చింగ్ ఈజ్ ఓవర్. అంటే 80 వచ్చేసింది కదా మనకి మిడిల్ ఎలిమెంట్ లో. ఇలా అన్నమాట. ఇలా బైనరీ సెర్చ్ లో ఎప్పటికప్పుడు కావాల్సిన ఎలిమెంట్ ని డివైడ్ అండ్ కాంకర్ అప్లై చేసి వీ హ్యావ్ టు సెర్చ్ ద ఎలిమెంట్ అన్నమాట. దిస్ ఈస్ బైనరీ సెర్చ్. ఇంకా దీనికి ఏమైనా మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే కింద బిలో కమెంట్ చేయండి, సో దట్ వీ హ్యావ్ టు ఫాలో. నెక్స్ట్ క్లాసెస్లో మనం మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.